ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 2వ వచనము. సదాకాలము ఉన్నవాడువు నీవే. సదాకాలము, దేవుడు సదాకాలము ఉండేవాడు. అనగా సృష్టికి ఆరంభంలో ఉన్న దేవుడు ఈ సృష్టి కొంతకాలం తర్వాత లయమైపోతుంది. సృష్టి లయమైపోయిన తర్వాత కూడా యుగాలు ఉండేటువంటి దేవుడు. అదే రీతిగా మనము కూడా ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే మానవుడు కలిగి ఉన్న పాపాన్ని బట్టి మానవుడు దేవుని యొద్దకు చేరకుండా నిత్యాగ్నిగుండానికి వెళ్ళేవాడు ఉన్నాడు. ఆ నిత్యాగ్నిగుండా నుంచి తప్పించి మనల్ని కూడా ఆయనతో సదాకాలంగా ఉండేటట్లు చేయడానికి ఈ లోకంలోనికి వచ్చినాడు. ఆ సత్యాన్ని ఎరిగి ఎవరైతే ఆయన యొద్దకు వచ్చి వారు పాపాలు ఒప్పుకుంటారో మానవుడు కలిగి ఉన్న పాపము నుండి విడుదల పొందించి పాపాన్ని బట్టి పొందేటువంటి నిత్యాగ్నిగుండా నుంచి తప్పించి సదాకాలం ఆయన యొద్ద ఉండేటట్లుగా చేసేవాడు ఉన్నాడు. ఆ రీతిగా మనం ఆయన వెంబడించి ఆయనతో సదాకాలం ఉందుముగాక.